ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఓకే, ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే సార్, ఒక మంచి కోర్ టీంని అయితే, సరే అంతకుముందు ఎన్ని విభేదాలు ఉన్నా రోహిత్ శర్మ విషయంలో, కెప్టెన్సీ విషయంలో ఎన్నున్నా కూడా ఒక మంచి కోర్ టీంని అయితే వాళ్ళు రిటైన్ చేసుకొని ఉన్నారు. సో నెక్స్ట్ ఆక్షన్లో వాళ్ళు ఇంకా పాత ప్లేయర్స్ ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళ ఓల్డ్ టీం మెంబర్స్నే వాళ్ళు మళ్ళీ ఆర్టీఎం కార్డు ఉపయోగించో ఆక్షన్లో వెళ్ళో తీసుకునే ఛాన్స్ ఉందా, లేదా ఈ ఐదుగురిని కాకుండా ఒక కొత్త టీంని తీసుకునే అవకాశం ఉందా సార్ ముంబై ఇండియన్స్? ఆర్టీఎంలో అయితే ఓన్లీ వన్ క్యాప్ ప్లేయర్కి మాత్రమే ఉండొచ్చు అవకాశం వాళ్ళకి. మళ్ళీ బైబ్యాక్ చేయాలంటే ఇషాన్ కిషన్ ఒక అంతాడు, ఎందుకంటే పెద్ద అమౌంట్ లేదు వాళ్ళ దగ్గర. ఐ థింక్ దే హ్యావ్ జస్ట్ 45 crores లెఫ్ట్. సో అయినా కూడా ఏంటంటే ముంబై వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ కోసం, ఒకరిద్దరు ప్లేయర్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ పెడతారు. బట్ మీరు అన్నట్టుగా ఒక డ్రీమ్ టీమ్ అయితే ఉన్నది అక్కడ సూర్యకుమార్ ఉన్నాడు, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ అందరు కూడా బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళ మధ్య ఆ కోఆర్డినేషన్, వాళ్ళ మధ్య వాళ్ళు ఒక టీమ్గా జెల్ అవుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం అదే మనం ప్రాబ్లం చూసాం. అక్కడ ఒకళ్ళు కూడా పడకపోవడం, సూర్యకుమార్కి కెప్టెన్కి పడకపోవడం, రోహిత్కి కెప్టెన్కి పడకపోవడం, ఇలాంటి. ఇప్పుడు టీం ఉండడం ఒక డ్రీమ్ టీం అది. కానీ ఆ టీం మధ్య వాళ్ళ మధ్య అవగాహన, అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళు క్లిక్ అవుతారు. ఈ టీంతో, ఈ ఐదుగురితో మీరు మిగతా ప్లేయర్స్, ఆర్డినరీ ప్లేయర్స్ ఉన్నా కూడా యూ కెన్ విన్ ద ట్రోఫీ. అంత మంచి టీం ఉంది వాళ్ళ దగ్గర. బట్ స్టిల్ వాళ్ళ మధ్య ఆ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు రిమైనింగ్ 6-7 ప్లేయర్స్ అనే దానికంటే కూడా వీళ్ళందరూ ఆర్ దే వర్కింగ్ ఫర్ ద సేమ్ గోల్, ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సార్, వాళ్ళు రిటెన్షన్స్, మిగతా టీమ్స్ ఏ రిటెన్షన్ తీసుకున్నా కూడా కాస్త వీక్గా కనిపిస్తుంది. చెన్నై రిటెన్షన్స్ జరిగినప్పుడు ఒక టాక్ వచ్చింది, రిషబ్ పంత్ని ఖచ్చితంగా టీంలోకి తీసుకోవాలని. ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకున్నారు. మిగతా ప్లేయర్లకి చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చారు. కానీ న్యూజిలాండ్ ప్లేయరు గతంలో బాగా ఆడిన లాస్ట్ సీజన్లో తన్ని కూడా వదిలేసుకున్నారు. యాక్చువల్గా వీక్గా ఉందా సార్ రిటెన్షన్స్, లేకపోతే ఇప్పుడు వేరే టీమ్స్ని వేరే ప్లేయర్లని వాళ్ళు ఆప్షన్లో తీసుకుంటే స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందా సిఎస్కే? అంటే రుతురాజ్, శివం దుబే, మహతీషా, పతిరన్న వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్సే వాళ్ళకి. జడేజా విషయంలో చాలామందికి 18 కోట్లు జడేజా అంత వర్త అనే ఫీలింగ్ ఉంది. జడేజాకు ఉన్న ఎక్స్పీరియన్స్, ఈవెన్ లాస్ట్ టైం వాళ్ళు టైటిల్ గెలిచినప్పుడు 2023లో జడేజా ఫైనల్లో చివరిలో కొట్టిన 4-6 అవి చాలా ఇంపార్టెంట్ రన్స్ అవి. సో జడేజాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు బ్యాంక్ అయ్యారు. వాళ్ళకి ఆ లాయల్టీ కూడా ఉంది. ఆ ప్లేయర్స్ని, సేమ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం. ఐ థింక్ చెన్నై రిటెన్షన్ బ్యాడ్గా ఉందని అనుకో. తుషార్ దేశ్పాండే, మీరు అన్నట్టుగా డెవన్ కాన్వే, వీళ్ళందరినీ వాళ్ళు బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పెద్ద అమౌంట్స్. డారెల్ మిచెల్ అంతగా పర్ఫామ్ చేయలేదు. డారెల్ మిచెల్ కోసం వెళ్తారు, లేదు రచిన్ రవీంద్ర కోసం కూడా వెళ్తారు. వాళ్ళు ట్రై టు బై సేమ్ ప్లేయర్స్ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దొరుకుతారు లేదని చూడాలి. మీరు అన్నట్టుగా రిషబ్ పంత్ కనుక వస్తే అద్భుతంగా ఉంటారు ట్రాన్సిషన్. ధోని ఈ రోజు కాకపోయినా రేపైనా రిటైర్ అవుతాడు. సో అతని ప్లేస్లో మళ్ళీ అలాంటి ఒక బ్రాండ్ ఇమేజ్, అలాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉండే రిషబ్ పంత్ కొని వస్తే నథింగ్ లైక్ ఇట్. చెన్నైకి ధోని లేని లోటుని, అది చాలా పెద్ద లేట్, చాలా బిగ్ వాయిడ్ టు ఫిల్. కానీ దాన్ని ఎవరైనా కొంతవరకు ఫిలప్ చేయగలుగుతారంటే దట్ ఈస్ రిషబ్ పంత్. సో కానీ రిషబ్ పంత్ మరి అంత అమౌంట్ పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్న 55 కోట్లు ఎంతో ఉన్నది. అంత అమౌంట్తో వాళ్ళు రిషబ్ పంత్ కోసం మ్యాక్సిమం, చెన్నై యూజువల్లీ ఒక ప్లేయర్ కోసం చాలా పెద్ద అమౌంట్ వెళ్ళే పరిస్థితి మనం చూడం. ఒకసారి ఇప్పుడు దీపక్ చహర్ మీద 15 కోట్లు పెడితే ఆ సీజన్లో అతను ఇంజర్డ్ అయిపోయాడు. సో అలాంటి వాళ్ళు చాలా వరకు ఏంటంటే చాలా పొదుపుగా, చాలా తక్కువ, దే డోంట్ గో బై బిగ్ నేమ్స్. వాళ్ళు ప్లేయర్స్ని తీసుకుంటారు, వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటారు. చూడాలి మరి రిషబ్ పంత్ కనుక వాళ్ళకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధోని, రిషబ్ పంత్ ప్లే. కానీ ఈ సీజన్లో రిషబ్ పంత్ వాళ్ళకి ఏ విధంగా యూస్ఫుల్ నాకు అర్థం కావట్లేదు. కెప్టెన్ ఏమో రుతురాజ్ ఉన్నాడు, కీపర్గా ధోని ఉన్నాడు. సో రిషబ్ పంత్ ఫీల్డర్గా వాడుకోవాలి, రోల్ సరిగ్గా ఫిట్. బట్ ఫ్యూచర్లో ధోని రిటైర్మెంట్ తర్వాత రిషబ్ పంత్ విల్ బీ ది ఫేస్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్ అవుతాడు ఒకవేళ తీసుకుంటే. అప్పుడు రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి అది వేరే విషయం. నేను ఇందాక చెప్పినట్టుగా క్యాప్టెన్సీ వేరే, లీడర్షిప్ వేరే. హీ విల్ బి ది లీడర్ ఆఫ్ ది టీమ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఆస్ట్రేలియాలో కెప్టెన్ రోహిత్ ఉన్న ఆ టూర్లో వాళ్ళు ప్రమోట్ చేస్తుంది విత్ విరాట్ కోహ్లీస్ ఫోటోగ్రాఫ్. సో అలాగా కెప్టెన్ ఎవరున్నా సరే ఐ థింక్ హీ విల్ బికమ్ ది ఫేస్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. అన్ని టీమ్స్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ పంజాబ్ కింగ్స్ దగ్గర ఉంది సార్. ఆ టీము చాలా అన్సక్సెస్ఫుల్గా ఉంది స్టార్టింగ్ నుంచి కూడా.
వాళ్ళకు కూడా కప్పు లేదు. కానీ ఆర్సీబీ పేరు హైలైట్ అయినంతగా పంజాబ్ పేరు హైలైట్ కాలేదు, వీళ్ళకి కప్పు లేదని. ఎందుకంటే ఒక బ్యాడ్ టీమ్గానే చాలా కాలం కొనసాగుతాం అంటే వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ కూడా లేకపోవడం వల్ల. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంచి అమౌంట్ ఉంది, 100+ crores ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఆక్షన్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, అలాగే ఏ ప్లేయర్లని వాళ్ళు టార్గెట్ చేస్తారు సార్ పంజాబ్ దగ్గర పెద్ద అమౌంట్ ఉండడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ప్రతి ఆక్షన్లో మీరు చూడండి, వాళ్ళు ప్రతిసారి చాలామంది ప్లేయర్స్ని వదిలేసుకుని అది కోచ్లను మార్చి, టీం పేరు మార్చి, క్యాప్టెన్స్ మార్చి ప్రతిసారి వాళ్ళు ఆ రిఫ్రెష్ బటన్ నొక్కుతూనే ఉంటారు. కానీ అంత పెద్ద అమౌంట్తో ఆక్షన్లోకి వెళ్తారు. ఆక్షన్లో ఏ శామ్ కరన్నో లేకపోతే ఎవరెవరో తీసుకుంటారు. ఆ వచ్చిన ప్లేయర్ కూడా శామ్ కరన్ వన్ హీ వాజ్ ఇన్ చెన్నై, హీ డిడ్ అ వెరీ గుడ్ ఆల్రౌండ్ జాబ్, కానీ ఇక్కడ వచ్చి ఫెయిల్ అయిపోయాడు. సో అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ ఫ్రాంచైజీ. వాళ్ళు 2014లో ఫైనల్కి వెళ్ళారు, ఆ తర్వాత ఒకసారి కూడా ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సో ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది కల్చర్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ ఆర్ వాట్ ఎవర్. కానీ ఈసారి వాళ్ళకి రికీ పాండింగ్ లాంటి కొత్త కోచ్ వచ్చాడు కాబట్టి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్తో అతను ఒక మంచి టీంని కనుక మీరు అన్నట్టుగా 110 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఆక్షన్లో అవైలబుల్ ఉన్నారో అందరినీ కొనుక్కునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అది ఉపయోగించుకుని మంచి టీంని బ్యాలెన్స్, అంటే మీరు ఒక 4 ఫాస్ట్ బౌలర్స్ని తీసుకున్నారని లాభం లేదు. 2 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు, అంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మీరు. అలా వెళ్ళకుండా మీరు అంతా ఒకే టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉండే వాళ్ళని ఎక్కువ మంది తీసుకోకుండా అలా కూడా చేశారు గతంలో వాళ్ళు. బోలర్ మంది మంచి ఫాస్ట్ బౌలర్, రబాడా ఉన్నాడు అక్కడ, నేథన్ ఎల్లిస్ ఉన్నాడు, తర్వాత చాలామంది ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు. బట్ యూ కెనాట్ అకామిడేట్ దెమ్ ఆల్ ఇన్ ద 11. సో వాళ్ళు ప్రాపర్గా బ్యాలెన్స్డ్ 11 ఒకటి అనుకుని దాని ఆధారంగా టీంని కనుక సెట్ చేసుకుంటే ఐ థింక్ ఈసారి వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే మన హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ గురించి రిటెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మంచి ప్లేయర్లు వాళ్ళు ఎవరెవరకు ది బెస్ట్ ప్లేయర్స్ అనుకున్నారో అందరికీ చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళైతే రిటర్న్ చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా మన తెలుగు కుర్రోడు ఉన్నాడు. కానీ చాలా కాలంగా ఎస్ఆర్హెచ్ మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే తెలుగు ప్లేయర్స్ని వాళ్ళు ఆక్షన్లో తీసుకోవట్లేదు అని. ఇప్పుడు కూడా ఫారెన్ ప్లేయర్స్నే చాలామందిని రిటర్న్ చేసుకున్నారు. ఆక్షన్లో తెలుగు ప్లేయర్స్ని వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉందా? అసలు తెలుగు ప్లేయర్లు ఆక్షన్లో ఉన్నారు అవైలబుల్గా? అంటే వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమైందంటే ఆల్రెడీ ఒక తెలుగు ప్లేయర్ రిటర్న్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద అలాంటి నింద రాకుండా జాగ్రత్త పడచ్చు. వీలైతే తర్వాత ఎవరినైనా తీసుకుంటారు. మన ప్లేయర్స్ ఉన్నారు, తెలుగు ప్లేయర్స్ ఉన్నారు, ఇంకా ఆక్షన్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. బట్ వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటంటే తెలుగు ప్లేయరా కాదని కాకుండా వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఎందుకంటే మీరు చూడండి, రిటెన్షన్స్లో ఏ టీం కూడా 3 ఫారిన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోలేదు. అవును, కేకేఆర్ 2 రిటైన్ చేస్తున్నారు, మిగతా అన్ని టీమ్స్ ఒక ప్లేయర్ రిటైన్ చేస్తున్నారు. టీమ్స్ లైక్ ఆర్సీబీ, ముంబై ఒక్క ఫారిన్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోలేదు. సో ఈ 3 రిటైన్ చేస్తున్నారు, 3 కూడా మీకు 11లో ఆడతారు. అవును, మీకు అందుకంటే మిగతా టీం అంతా కూడా మీరు ఇండియన్ ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇండియన్ ప్లేయర్స్తో మీరు మీ మిడిల్ ఆర్డర్ కానీ దాని అంతా మీకు ఓపెనర్స్ 2 ఉన్నారు అక్కడ, ఫినిషర్స్ 2 ఉన్నారు. మీ మిడిల్ ఆర్డర్లో ఒక 3 స్లాట్స్ ఉన్నాయి. ఆ 3 స్లాట్స్లో ఇండియన్ ప్లేయర్స్ కావాలి, ఇండియన్ స్పిన్నర్స్ కావాలి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. వీలైతే నటరాజన్ మళ్ళీ తెచ్చుకోవాలి, భువనేశ్వర్ కుమార్ని తెచ్చుకోవాలి. సో మీరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ స్పిన్నర్స్, ఇండియన్ మిడిల్ ఆర్డర్. సో వాళ్ళకున్న ఛాయిసెస్ అంతా అదే. ఇంకొక 4th ఫారిన్ ప్లేయర్ కావాలి, బట్ మెయిన్గా ఏంటంటే మీకు ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. అన్క్యాప్ ప్లేయర్స్లో మంచి అన్క్యాప్ ప్లేయర్స్ని. సో అది వాళ్ళ టార్గెట్. అది తెలుగు వాళ్ళ కాదా అనేది సెకండరీ. ఆల్రెడీ ఒక తెలుగు ప్లేయర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం ఆ ప్రెషర్ అయితే ఉండదు. బట్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ ఇండియన్ ప్లేయర్స్. ఈ ఆర్టీఎం రూల్ అనేది ఇప్పుడు ఆక్షన్లో చాలా కీలకంగా కాబోతుంది సార్. ఈ ఆర్టీఎం రూల్ని అసలు టీమ్స్ ఎలా యూజ్ చేస్తాయి సార్? కొంచెం ఆర్టీఎం రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్టీఎం రూల్ గతంలో ఏంటంటే మీకు చాలా సింపుల్గా ఉండేది. ఆర్టీఎం రూల్లో మీరు మీ లాస్ట్ సీజన్లో మీకు ఆడిన ప్లేయర్ విషయంలో మీరు ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ ఇచ్చారు. రైట్ టు మ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ సింగ్ ఏదైనా ఒక టీమ్ 20 కోట్లకు తీసుకుంది అనుకోండి, దానికి పంజాబ్ కింగ్స్ ఎందుకంటే లాస్ట్ సీజన్ వాళ్ళకి ఆడాడు కాబట్టి అతను ఆ కార్డు యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. అది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ సింగ్ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 20 కోట్లకి హైయెస్ట్ బిడ్తో వాళ్ళు గెలుచుకున్నారు. వీళ్ళు ఆర్టీఎం కార్డు యూజ్ చేశారు, పంజాబ్ కింగ్స్ వాళ్ళు యూజ్ చేసి నో వీ వాంట్ టు టేక్ హిమ్ అన్నారు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ మరొక ఆపర్చునిటీ ఇస్తారు. వాళ్ళు నెక్స్ట్ దాన్ని 25 కోట్లుగానే చేయొచ్చు, 22 కోట్లుగానే చేయొచ్చు. వాళ్ళు ఇంకొక బిడ్ ఇచ్చే అవకాశం. సో ఆ బిడ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఆ బిడ్తో వాళ్ళు విరమించుకోవచ్చు కూడా. సో ఈసారి అదొక ఎక్స్ట్రా ఒక వాళ్ళకి అవకాశం ఇచ్చారు. లేకపోతే ఏంటంటే ఒరిజినల్ టీం వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫైట్ చేసినంత వరకు ఊరుకొని వాళ్ళంతా కష్టపడి ఆ ప్లేయర్ని మాకు దక్కాడు అనుకుంటే ఇమీడియట్లీ దే ఆర్ యూజింగ్ ద ఆర్టీఎం కార్డ్ అండ్ టేకింగ్ దట్ ప్లేయర్ బ్యాక్. అలా కాకుండా ఆ గెలుచుకున్న టీంని
ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ ఇచ్చిన టీంకి మరొక ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఈ టీమ్స్ ఖచ్చితంగా ఆ ప్లేయర్ కావాలి అనుకుంటే తీసుకున్నారు. ఇప్పుడు హర్షదీప్ కేసే తీసుకోండి, 20 crores తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నో వీల్ పే హిమ్ నెక్స్ట్ బిడ్ వాళ్ళు 25 crores పెట్టారు అనుకోండి. 25 పెట్టినా కూడా నో వీల్ గో ఫర్ 26 crores అని చెప్పి మీకు ఖచ్చితంగా కావాలంటేనే అప్పుడు మీరు ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తారు. లేకపోతే విల్ జస్ట్ ఫోర్గో దట్ ప్లేయర్, అది వదులుకొని మీరు వేరే ప్లేయర్ కోసం వెళ్తారు. సో ఈ సిస్టమ్ బాగుందని నేను అనుకుంటున్నాను. ఆర్టీఎం కార్డు వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ లేకుండా కొంతవరకు జాగ్రత్త పడ్డారు. ఓకే, కేకేఆర్ గురించి మాట్లాడుకుని సార్, వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం ఛాంపియన్గా నిలిచినా కూడా కెప్టెన్ బయటకు వచ్చేసాడు. సరే, ఆ టీంకి అలాగే కెప్టెన్కి మధ్య ఏం జరిగిందో వేరే విషయం పక్కన పెట్టేస్తే, ఆక్షన్ల తర్వాత కూడా ఆ కేకేఆర్ టీంకి కెప్టెన్ ఎవరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? రింకు సింగ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. తను చాలా యంగ్, ఎవరయ్యే అవకాశం ఉంది సార్? రింకు సింగ్ అవుతాడని నేను ఏమాత్రం అనుకోవట్లేదు, కానీ జూనియర్ ప్లేయర్ అతను. అతనికి ఇప్పుడు అర్జెంటుగా క్యాప్టెన్ చేసే అవకాశం నాకైతే కనబడట్లేదు. ఎప్పుడు క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అతను. ఈవెన్ అతను డొమెస్టిక్లో కూడా ఎక్కడ క్యాప్టెన్సీ చేసింది లేదు. సో ఐ థింక్ వాళ్ళు దే విల్ గో ఫర్ అన్ అవుట్ సైడ్ క్యాప్టెన్, ఫారిన్ క్యాప్టెన్ కావచ్చు. గతంలో కూడా వాళ్ళు ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు, మోర్గన్ లాంటి వాళ్ళు వాళ్ళకి లీడ్ చేశారు. సో ఫారిన్ క్యాప్టెన్ కోసమైనా ఇండియన్ క్యాప్టెన్ కోసమైనా దే మైట్ గో ఫర్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఈవెన్ ఇషాన్ కిషన్ తీసుకుని క్యాప్టెన్ కూడా చేయొచ్చు. ఇషాన్ కిషన్ ఇండియా అండర్-19 టీం క్యాప్టెన్ చేశాడు. సో ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ కోసమైనా వెళ్ళొచ్చు వాళ్ళు. లేదా ఫారిన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, బట్లర్ కావచ్చు, మిచెల్ మార్ష్, దేర్ ఆర్ సో మెనీ ఫారిన్ క్యాప్టెన్స్. వాళ్ళ కంట్రీకి క్యాప్టెన్ చేసిన వాళ్ళు చాలామంది ఆక్షన్లో ఉన్నారు. కాబట్టి ఈవెన్ శామ్ కరన్ లాంటి వాళ్ళు ఎవరి కోసం వెళ్ళొచ్చు. వాళ్ళ టీం అయితే చాలా బాగుంది. వాళ్ళు రిటెన్షన్స్ ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా కాస్త చెప్పుకోదగ్గ అమౌంటే ఉండడం అనేది మనం చూసాం. సో ఐ థింక్ మిగతా వాళ్ళకంటే ఒక 10 కోట్లు ఎక్కువ ఉన్నది వాళ్ళ దగ్గర అమౌంట్. 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నప్పటికీ కూడా దే హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ విత్ దెమ్. ఐ థింక్ ఉండడం కూడా వాళ్ళకి ఇద్దరు ఒక బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్, రసల్ అండ్ నారాయణ్ ఆల్రౌండర్స్ అవడంతో వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా. రమణ్దీప్ సింగ్ ఈజ్ ఆల్సో ఆల్రౌండర్. సో వాళ్ళకి చాలా వరకు టీం సెట్ అయింది. కెప్టెన్ అండ్ కీపర్ మాత్రమే ఆ టీం క్లియర్. ఆ రెండు కనుక వాళ్ళు మంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక మంచి టీం వాళ్ళకి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇంకో టీం కప్పులేని టీం అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఆ టీం కూడా ప్రస్తుతం కెప్టెన్ లేడు, రిషబ్ పంత్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఢిల్లీకి కూడా నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? దే కెన్ గో ఫర్ శ్రేయస్ అయ్యర్ ఆర్ కేఎల్ రాహుల్. ఇలాంటి కొత్త కెప్టెన్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం. ఫారిన్ కెప్టెన్స్ కూడా మనం అనుకుంటే బట్లర్ లాంటి వాళ్ళు క్యాప్టెన్ చేయొచ్చు. శామ్ కరన్ కోసం వెళ్ళచ్చు. వాళ్ళ దగ్గర కూడా మంచి అమౌంట్ ఉంది. ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ 73 crores. అంతేకాకుండా వాళ్ళ టీంలో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు, లైక్ ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్. వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఆర్టీఎం కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, 2-3 ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళని బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. అతని జేక్ ఫ్రేజర్కి ఈసారి చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. చాలా బాగా ఆడుతున్నాడు ఓపెనర్. ఖచ్చితంగా అతను వన్ ఆఫ్ ది టాప్ బిట్స్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లక్నో సూపర్ జైంట్స్ గురించి తీసుకుంటే సార్, సరే కేఎల్ రాహుల్ ఆ టీం నుంచి బయటకు వచ్చాడా లేదా వాళ్ళు రిలీజ్ చేశారా అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. వాళ్ళ ఓనర్ గోయాంకాకి, అలాగే తనకి ఆ గ్రౌండ్లోనే జరిగిన డిస్కషన్, అది హెల్తీ డిస్కషన్ లాగా అయితే కనిపించలేదు. సో నెక్స్ట్ వేరే కెప్టెన్ వచ్చినా కూడా ఆ టీంలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది సార్? ఎవరిని, ఫారెన్ ప్లేయర్ని చేస్తారా, ఇండియన్ ప్లేయర్ని చేస్తారా? లక్నో వాళ్ళు మీరు కేఎల్ రాహుల్ని అడిగితే నేను వచ్చానని చెప్తాడు. లక్నో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే అతను స్ట్రైక్ రేట్ బాగాలేదు, అతను బాగా ఆడిన మ్యాచ్లని మేము ఓడిపోయాం కాబట్టి మేము వదిలేసాం అని చెప్తారు. సో మీరు అన్నట్టుగా అక్కడ ప్లేయర్స్కి సఫిషియంట్ రెస్పెక్ట్ ఉండట్లేదని అనిపిస్తుంది. అంటే ఇది ఒక్కసారే కాదు మన ఇలా జరిగింది. ఈ సంజీవ్ గోయింకా విషయం ఓపెన్గా క్యాప్టెన్ మీద పబ్లిక్లో దుర్భాషలాడడం. గతంలో మీరు చూస్తే రైజింగ్ పుణే సూపర్ జైంట్స్ కూడా సేమ్ ఓనర్స్. అప్పుడు కూడా ధోని లాంటి క్యాప్టెన్ వాళ్ళు మిడ్వే త్రూ ద సీజన్ అతన్ని స్టీవ్ స్మిత్తో రీప్లేస్ చేయడం, ఇలాంటి కొన్ని వాళ్ళకి అంటే ఇండియన్ ప్లేయర్స్ స్టార్ ప్లేయర్స్ అని కాదు, వాళ్ళు ఇంటర్నేషనల్గా మంచి ఆడిన ప్లేయర్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదేమో అని నాకైతే అనిపిస్తుంది. బట్ అదొకటే కారణం కాదు. బట్ టీమ్ ఈజ్ అ గుడ్ టీమ్. వాళ్ళు ఇంతవరకు సెలెక్షన్ అయితే బాగుంది. సో రిటెన్షన్ కూడా బాగానే చేశారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంచడం చాలా మంచి విషయం. అతను ఇంజరీ ప్రోయిన్ అయినా కూడా అతను ఆడిన మ్యాచ్లో గెలిపిస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే అతను ఆడిన కొద్ది మ్యాచ్లో 2 మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సో అలాంటి ప్లేయర్ మీద పెద్ద అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్లో వాళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉంది. బాగా పర్ఫామ్ చేస్తే జహీర్ ఖాన్ ఈస్ దేర్. ఐ థింక్ వాళ్ళు కూడా మంచి టీం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆక్షన్లో బిగ్ నేమ్స్ చూసుకుంటే సార్, చాహల్, అశ్విన్ పేర్లు కూడా వినిపిస్తాయి. సో వీళ్ళని ఏ టీమ్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంది సార్? ఎంత అమౌంట్ అశ్విన్ టార్గెట్ చేస్తారంటారా? అశ్విన్ ఐ థింక్ ఈజ్ 38.
చెన్నై వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. చెన్నై తీసుకోవచ్చు, కానీ అశ్విన్ చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఈ ఆక్షన్ 3 ఏళ్ల కోసం 38, 39, 40 అశ్విన్ కోసం అంత పెద్ద అమౌంట్ వెళ్తాను అనుకోను నేను. అశ్విన్ ఈజ్ యూస్ఫుల్ బౌలర్ డెఫినెట్గా. 3-4 టీమ్స్ అతని కోసం వెళ్తాయి, కానీ మరీ పెద్ద అమౌంట్ 6-7 కోట్ల కంటే మించుతారని అనుకోను నేను. చహల్ కోసం చాలామంది వెళ్తారు. ఈవెన్ నా దృష్టిలో ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ మెగా ఆక్షన్లో చేసిన మిస్టేక్ ఏంటంటే చహల్ని వదిలేసుకోవడం. ఎందుకంటే మీకు చిన్నస్వామి స్టేడియంలో వికెట్లు తీసిన ఏకైక స్పిన్నర్ ఎవరంటే చహల్. అలాంటి బౌలర్ని వాళ్ళు చాలా రాంగ్ డెసిషన్ వదిలేసుకోవడం. సో ఈసారి అలాంటి ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా, ఎందుకంటే అతను మార్కీ లిస్ట్లోనే ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ సెట్లో వస్తాడు. సో అతన్ని వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి దే హ్యావ్ టు బై హిమ్ బ్యాక్. కానీ మిగతా టీమ్స్ కూడా వెళ్తాయి, చాలా టీమ్స్ వెళ్ళే ప్రయత్నం చేయాలి. రాజస్థాన్ రాయల్స్కి కష్టం, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. చహల్ ఈసారి లాస్ట్ టైం 6-7 కోట్లు ఎంతో వచ్చింది, కానీ ఈసారి మోర్ దెన్ 10 crores హీ విల్ గెట్ అన్న. మిచెల్ స్టార్క్ సార్, కేకేఆర్ చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి మినీ ఆక్షన్లో కొనుగోలు చేసింది, అతను రిలీజ్ చేసింది. ఈసారి కూడా అతనికి అంతే అమౌంట్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మామూలుగా మెగా ఆక్షన్లో మీకు అంత పెద్ద పెద్ద అమౌంట్స్ రావు. మెగా ఆక్షన్లో యూజువల్గా ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ, ఎందుకంటే ఇండియన్ టీమ్ మినీ ఆక్షన్లో ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఆక్షన్లో ఉండరు కాబట్టి ఫారిన్ ప్లేయర్స్కి వస్తాయి. అందుకే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ మెగా ఆక్షన్ అవాయిడ్ చేసి మినీ ఆక్షన్లో వచ్చి పెద్ద అమౌంట్లు కొట్టుకొని పోవడం చూసాం మనం. సో ఈసారి స్టార్కి అంత అమౌంట్ రాదు. లాస్ట్ టైం చివరిలో బాగా పర్ఫామ్ చేసినా ఓవరాల్గా అంత బట్ స్టిల్ హీఈస్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఆ హైట్ ఉంది, పేస్ ఉంది. సో అతనికి లాస్ట్ టైం వచ్చిన 20 కోట్లు కాకపోయినా ఈసారి కూడా డీసెంట్ అమౌంట్ వస్తుంది. అతను కూడా టాప్ బిట్స్లో ఒకరిగా ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జరిగిన రిటెన్షన్స్లో సార్ 5 or 6 పూర్తి రిటెన్షన్స్ తీసుకున్న టీమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ కోర్ టీమ్ అనుకోవచ్చు వాళ్ళకి. ఆ కోర్ టీమ్స్ని చూస్తే మెగా ఆక్షన్ కాకముందే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ మళ్ళీ ఇంకో కప్పు కొట్టడానికి? 2025 ఎవరి పేరు మీద రాసింది ఆ కప్పు అయినా? నన్ను అడిగితే 3 టీమ్స్ బాగా పర్ఫామ్ చేశాయని అనుకుంటున్నాను. దాంట్లో ముంబై ఇండియన్స్, ఓకే, అదే మనం అనుకున్నట్టుగా వాళ్ళందరి మధ్య మంచి బాండింగ్ ఉండాలి. ఎస్ఆర్హెచ్ కూడా, ఎందుకంటే మీరు లాస్ట్ టైం వాళ్ళు ఫైనల్కి వెళ్ళినప్పుడు ఈ 5గురే బాగా పర్ఫామ్ చేశారు. మిగతా వాళ్ళు చాలామంది పర్ఫార్మెన్స్ సరిగ్గా, ఇంక్లూడింగ్ భువనేశ్వర్ కుమార్ ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మూడోది కేకేఆర్ ఏంటంటే వాళ్ళకి హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ క్యాప్డ్ ప్లేయర్స్ అయిపోతున్నారు. అప్పట్లో వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్గా అయింది, వాళ్ళకి అలాగే మంచి టీమ్ సెట్ అయింది. సో ఈ 3 టీమ్స్ బాగున్నాయి. చెన్నై కూడా ఓకే, కానీ చెన్నై కంటే కూడా ఈ 3 టీమ్స్ చాలా స్ట్రాంగ్ కోర్ టీమ్ని, మంచి కోర్ టీమ్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మిగతా సెలక్షన్ కూడా స్మార్ట్ బయింగ్ చేస్తామన్న కొద్ది అమౌంట్తో స్మార్ట్గా బయింగ్ చేయాలి. మీరు మంచి పర్ఫార్మర్స్ని మీ బ్యాలెన్స్ చూసుకుని ఆక్షన్లో బాగా పర్ఫామ్ చేస్తే ఈ 3 టీమ్స్కి ఆక్షన్లో మనం ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు. మీరు చెప్పిన 3 టీమ్స్ కూడా సార్ గతంలో కప్పు గెలిచిన టీమ్సే. యా, అయితే ఈ రిటెన్షన్స్ ఇంతమందిని చేసుకోవడం వల్ల ఆ కోర్ టీమ్స్ అనేవి మిస్ కావట్లేదు వీళ్ళకి. మిగతా కప్పు గెలవని టీమ్స్కి మాత్రం ఇది ఒక మైనస్గా మారుతుంది కదా సార్, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందంటే ఆ 3 టీంలు చెప్పారు. ఆ 3 టీంలు కూడా గతంలో కప్పు గెలిచిన టీంలు, వాళ్ళ కోర్ టీం మిస్ కావట్లేదు. పంజాబ్, ఆర్సీబీ ఇలాంటి టీంలకి ఒక మంచి టీం బిల్డ్ కావట్లేదు, ఎందుకంటే స్టార్ ప్లేయర్స్, క్యాపబుల్ ప్లేయర్స్ ఆక్షన్లో రావట్లేదని ఆరోపణ. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఈసారి ఎక్కువ డబ్బులు ఉండే టీమ్స్ ఏంటి? పంజాబ్, ఆర్సీబీ, టీసీ. వీళ్ళు ఇంతవరకు టైటిల్ గెలలేదు. అందుకే ఏంటంటే చాలా వరకు పాత వాళ్ళందరినీ మొత్తం స్క్రాప్ అంతా తొలగించేసి వాళ్ళు ఆక్షన్లో పెద్ద అమౌంట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మంచి టీంని వాళ్ళు, మంచి కోర్ టీంని ఫామ్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇలా 5-6 రిటెన్షన్స్ చేసుకుని వాళ్ళు కూడా ప్లేయర్స్ లేరు కదా అంటే ఉన్న వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. పంజాబ్ కెన్ డూ ఇట్, రాజస్థాన్ ఆర్సీబీ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఉన్న వాళ్ళలో మీకు ఇక్కడ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉన్నాడు ఆర్సీబీ దగ్గర. పంజాబ్కి ఏంటంటే అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆక్షన్లో ఉన్న వాళ్ళు బెస్ట్ ప్లేయర్స్ అందరినీ తీసుకొని మీరు మంచి కోర్ టీంని ఇప్పుడు ఫామ్ చేసుకోవడానికి ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఆ 3 టీమ్స్కి. ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ 3టికి, ప్లస్ ఎల్ఎస్జీ కూడా గెలలేదు ఇంతవరకు, అది కొత్త టీం అది. బట్ వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశం, పెద్ద అమౌంట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ ఆక్షన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆక్షన్ గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.